గుర్తెరిగిరి. యేసుతో కూడా ఉండినప్పుడు ఏం జరిగిద్దంటే ధైర్యమునిచ్చే ఆత్మ మన మీదికి వస్తాడు. పరిశుద్ధాత్మ మన మీదికి వచ్చినప్పుడు ముందు కనపడే లక్షణం ఏమని చెప్పాను? ధైర్యం. ఏంటి అక్కడ అభిషేకంతో ఆ నాలుగులోని ఇటుపక్క పేరాలో వారు ప్రార్థన చేసినప్పుడు అభిషేకంతో నిండారు, ధైర్యముగా బోధించారు. ఆత్మ వచ్చినప్పుడు మనలో కనపడేది ధైర్యం. ఇక దెయ్యాలకు భయపడం, రోగాలకు భయపడం, అధికారాలకు భయపడం, ఎవడికి భయం ఉండదు. ఇక గొల్యాతు 6 మూరల జానడు అంత పొడుగుంటే దావీదుకి అసలు ఏందిరా వీడు అన్నట్టు ఉంది. ధైర్యం 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 ఉంటుందండి. అది మొదటి లక్షణం, మనలో కనపడే మొదటి లక్షణం. పరిశుద్ధాత్మ అభిషేకం కోసం, ఆత్మశక్తి కోసం నువ్వు ఆయన సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేయాలి. ఇది పక్క ఆత్మ బలంతో నింపబడకపోతే ప్రభావం నీలో నుండి బయలువెడలి కార్యాలు జరిగించలేదు. ఆ ప్రభావం నీలో నుండి బయలు వెళ్ళాలంటే నీకు ఆ ప్రభావాన్ని ఇచ్చే ప్రభు పాదాల చెంత కాచుకోవాలి. కరుణాపీఠం చేరాలి, రోజు గోజాడాలి. నీవు ప్రార్థించగా 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 మీరు కనిపెట్టండి, పెంతెకోస్తు పండుగ నాడు ఆత్మను పొందకముందు వాళ్ళంతా గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని బిక్కు 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 బిక్కుమంటూ బతికారు. అరే, ఒక ఆడపిల్ల ముందు యేసును ఒప్పుకునే ధైర్యం లేకపోయింది పేతురుకి. ఆడపిల్ల ముందు యేసు క్రీస్తు యొక్క శిష్యుడని ఒప్పుకునే ధైర్యం లేకపోయింది పేతురుకి. ఇదే పేతురు 10 దినములు ప్రార్థనలో కనిపెట్టిన తరువాత పరిశుద్ధాత్మ అభిషేకము పెంతెకోస్తు పండుగ నాడు ఆత్మతో నింపబడినప్పుడు వేలాది మంది మనుషులు చుట్టూ ఉండగా వారందరి ఎదుట ఇదిగో ఆయన లేచి ఉన్నాడు, మేము దానికి సాక్షులమని చెప్పాడు. అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ధైర్యపరిచే ఆత్మ, బలపరిచే ఆత్మ, శక్తినిచ్చే ఆత్మ. ఏ ఆత్మ? ధైర్యపరిచే ఆత్మ, బలమునిచ్చే ఆత్మ, శక్తినిచ్చే ఆత్మ, ప్రభావంతో నింపే ఆత్మ, పరాక్రమమును రేపే ఆత్మ, రెచ్చగొట్టే ఆత్మ పరిశుద్ధాత్మ. ఆ శక్తితో నింపబడ్డారు. ఇక భయం లేదు, గీయం లేదు. వాళ్ళు పిలిచి వార్నింగ్ ఇస్తే ఏం చేస్తారు? చంపుతారా? చంపండి. మేము కన్న వాటిని గూర్చియో విన్న వాటిని గూర్చియో చెప్పక ఉండలేమో, మా వల్ల కాదు, మీ చేతన ఏం చేసుకోపో. ఏం చేస్తావు? ఫైనల్గా చంపుతావు. చంపితే ఆయన లేట్ అయింది, తిరిగి బతికిస్తాడు. ఏమైంది? ఏం చేయలేవు. కానీ అని సింహగర్జన చేశారు. అరే, పిల్లి కోనలు సింహగర్జన చేస్తున్నా ఏమిటి? అభిషేక ప్రభావం. ఏమిటి అభిషేకం? పరిశుద్ధాత్మ అభిషేకం. 7 అడుగుల సౌలుకు లేదా దమ్ము, ఇశ్రాయేలు సర్వ సైన్యమునకు లేదా దమ్ము, దావీదు అన్నలు ఏలియాబు చిన్నోడు, రెండోవాడు, మూడోవాడు అన్నలకు లేదు ఆ దమ్ము. అరే, గొర్రెలు కాసుకునేవాడికి ఉందా దమ్ము? అంతేనా? యుద్ధ భూమిలోకి పోయాడు, గెలవనే గెలిచాడు. పరిశుద్ధాత్మ అభిషేకము మన మీదికి వచ్చినప్పుడు మన కనబడే రుజువులలో మొట్టమొదటిది ధైర్యపరచు ఆత్మ. ధైర్యం పొందుతాం. రెండవది శత్రువు మీదికి రేపబడతాం. మైండ్ లేదు, ఏ కాడికి శత్రువుని ఎట్టగోల్చాలన్న దృష్టే ఉంటుంది. శాంసన్ మైండ్ అట్లా అయిపోయింది. పరిశుద్ధాత్మ ఆయన మీదికి వచ్చినప్పుడు ఫిలిస్తీన్లకు ఏమైనా చెయ్యవలెందని అతడు రేపబడ్డాడట. రేపబడి, మమ్మీ డాడీ నేను పెళ్లి చేసుకుంటా అన్నాడు. దాని ఏముంది నాయన, చాలా సంతోషం, మంచి కోరిక కోరావు, తప్పకుండా చేస్తాం అన్నారు. ఎవరమ్మాయినో తెలుసా అన్నాడు. ఎవరమ్మాయిని? మన అమ్మాయినే, ఇశ్రాయేలీల అమ్మాయినే అంటే కాదు. మరెవరు? నేను ఫిలిస్తీన్ల అమ్మాయిని చేసుకోవాలనుకుంటున్నా అన్నాడు. కయ్యం పెట్టుకోవాలంటే ముందు వియ్యం కావాలి కదా. ఇశ్రాయేలులో ఆడపిల్లలు లేరని నువ్వు ఫిలిస్తీన్ల కుమార్తెను కోరుచున్నావా సంసోను? ఏమిటి నీ ఆలోచన అంటే, లేదు ఇశ్రాయేల్ కుమార్తెలు వద్దు, నాకు ఫిలిస్తీన్ల అమ్మాయే కావాలి. తల్లిదండ్రికి ఆశ్చర్యం. మీరు న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం చూడగలిగితే
ఫిలిస్తీయులకు ఏమైనా చేయవలెనని అతడు ఆత్మచేత రేపబడిందని సంసోను తల్లిదండ్రులకైనను తెలియదు అన్నాడు. 14 చదువు. 14:4 న్యాయాధిపతుల గ్రంథము. అయితే ఫిలిష్తీయులకు ఏమైనా చేయుటకై యెహోవా చేత అతడు రేపబడినన్న మాట అతని తల్లిదండ్రులు తెలుసుకొనలేదు. పరిశుద్ధాత్మ అభిషేకము నీ మీదికి నా మీదికి వస్తే ఫిలిస్తీయులకు ఏమైనా చేయుటకు మనం రేపబడతా ఉంటాం. మనకు ఫిలిస్తీయులు ఎవరంటే శత్రువు, సాతాను, దురాత్మలు. వాళ్లకు చిచ్చు పెట్టడానికి మన మనసు లాగుతూ ఉంటుంది. ఏం చేద్దాం? పైన అభిషేకం. ఆస్తులు సంపాదిద్దాం, కుప్పేద్దాం, మేడలు కడదాం, మిద్దెలు కడదాం, అవి పొందుదాం అని ఉండదు. సాతాను చెరలో ఉన్న బందీలైన ఆత్మలని బంధ విముక్తుల్ని చేయటానికి రేపబడతా ఉంటాం. ధైర్యం పొందుతాం. దైవ సేవకై రేపబడతాం. దైవ సేవ చేయటం అంటే ఏంటి? సైతానుకు చిచ్చు పెట్టటమే, సైతానుగాడి కుట్రలు కుతంత్రాలు నాశనం చేయటమే. సిలువను మోసే శ్రామికుడన్ సిలువను ప్రకటించే సైనికుడన్ సిలువను మోసే శ్రామికుడన్ సిలువను ప్రకటించే సైనికుడన్ సిలువ సాక్షినై సిలువ శక్తినై సింహపు నోళ్లను ఓయించెదను ఆశ్రయము నీవే, ఆధారం నీవే, ఆదరణ నీవే. దేవునికి మహిమ. ఇంకా దేవుని పనికే రేపబడతా ఉంటారండి. ఈ లక్షణాలు మీలో ఉన్నాయో లేవో చూసుకోండి. మొట్టమొదటిది పిరికితనం ఉండదు. రెండవది దేవుని పని కొరకు, దైవ సేవ కొరకు, దైవ చిత్తం యొక్క నెరవేర్పు కొరకు, సాతాను మీద పోరాటం కోసం, వాడి బంధకాల్లో ఉన్న ప్రజల్ని బయటికి తేవటం కోసం పదే మనసు రేపబడతా ఉంటుంది. మూడవది సమస్యను చూసే దృష్టి మారిపోయిద్ది. అభిషేకం మన మీదకి వస్తే సమస్యను చూసే దృష్టి మారిపోయిద్ది. అభిషేకం కోల్పోయిన సౌలేమో గొలియాతును చూసి గుండె దడొచ్చి కూర్చున్నాడు. అభిషేకం కోల్పోయిన సౌలు గతి ఏమైంది? గొలియాతు ఇంత కనపడ్డాడు సౌలుకి. పాపం ఎంత కలవరపోయాడంటే, నేను చంపుతాను, నాకు అవకాశం మీరా స్వామి అనుకుంటా దావీదు పోతే, దావీదు నీకు యుద్ధ నైపుణ్యం తెలియదు నాయన, నువ్వు చిన్నోడివి. వాడు చిన్నప్పటి నుంచి యుద్ధంలో ప్రవీణుడు, 6 మూరల జానుడు ఉన్నాడు, వాడు కవచాలు తొడుక్కున్నాడు. వాడి గొప్పతనం గురించి దావీదుకు చెప్తున్నాడు. సార్, వాడి దరిద్రం నాకెందుకండి? వాడిని గొప్ప చేసి మాట్లాడుతున్నావు. నాకెవడు గొప్ప కాదండి, నా దేవుడే గొప్ప. నాకు దయచేసి నువ్వు వాడిని పొగడొద్దు. వాడి బలం, వాడి శౌర్యం, వాడి సాహసం, వాడి కవచాలు, వాడి కత్తి, వాడి ఈటె, వాడి డాలు, వాడి తలకాయ నాకొద్దు. వాడిని పొగుడుతాయింది సార్. మరంతే. అభిషేకం పోయినోడు సమస్యను చూసి దడుచుకుంటూ ఉంటాడు. గోరంతని కొండంతలు చేసి ఆలోచించి గుండె దడ పెంచుకుంటూ ఉంటాడు. అభిషేకంతో నింపబడిన వాడు తిరగేసి చూస్తాడు. కొండ కూడా ఇంత కనపడిద్ది. కొండంత సమస్య కూడా అదెంత తీరా, అదెంత పోరా. అభిషేకంతో నింపబడిన ఆడమనిషి అయినా మగవాడైనా అవి ఏ విధమైన సమస్యలైనా లెక్క చెయ్యరు. అది గుర్తు. సమస్యలు చూసే దృష్టి మారిపోయిద్ది. భూతద్దం 2 రకాలు ఉంటుంది. ఇటు ప్రక్క నుంచి చూస్తే ఒక దృష్టి కనపడిద్ది, దాన్ని రివర్స్ పెట్టి చూస్తే ఇంకో దృష్టి కనపడిద్ది. ఇట్లాంటి ప్రయోగాలు నేను చేస్తుంటా. సహజంగా వాడు ఎట్లా ఇచ్చాడు అట్లా చూస్తారు అందరూ.
అరే ఇటు నుంచి చూసి ఎట్ట కనపడదుగా, దీన్ని ఎట్ట తిప్పి చూస్తే ఎట్ట కనపడదు అని అట్లా చూస్తూ ఉంటాను. ఒక పక్క నుంచి చూస్తేనేమో ఇంతది ఇంతలా కనపడిద్ది, ఒక పక్క నుంచి చూస్తేనేమో ఇంతది ఇంతలా కనపడిద్ది. దృష్టి మారిపోయింది అభిషిక్తులకి. అభిషేకం నీ మీదికి వచ్చినప్పుడు అవి అధికారములైన, ప్రభుత్వములైన, రాజశాసనములైన లెక్క ఉండదు. అభిషేకం కోల్పోయినోడికి దడ, ఊరుకోరుకునే ఉలిక్కి పడుతుంటాడు, ఊరుకోరుకునే కలవర పడుతుంటాడు, ఊరుకోరుకునే దడ పడుతుంటాడు, ఊరుకోరుకునే ఆయాస పడుతుంటాడు. మూడు చెప్పా. మొట్టమొదటిది ఏంటి? నీ మీదికి అభిషేకం వచ్చిందంట, నీకు గుర్తు ఏమిటంటే రెండవది ధైర్యం వస్తుంది, ఫస్ట్ది పిరిగితనం పోయిద్ది, రెండవది రేప పడతా ఉంటావు, అది కూడా రిఫరెన్స్ చూపించాను నేను. మూడవది సమస్యను చూసే దృష్టి మారిపోయింది, అది కూడా రిఫరెన్స్ ఉంది మీకు. నాలుగవది పరిశుద్ధాత్మ అభిషేకం కలిగిన వాడికి వ్యూహం ఉంటుంది. వ్యూహం, ఐడియాలజీ. ఎందుకంటే ఆ ఆత్మయే జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ కదా, తెలివిని యెహోవా యందు భయభక్తులు పుట్టించే ఆత్మ కదా. ఆయన వ్యూహం ఇస్తాడు. ఇదంతా భక్తుల్లో కనపడిద్ది. ఐడియాలజీ, అందరి ఐడియా వేరు, ఈ అభిషిక్తుడు ఐడియా వేరు. అభిషిక్తుడు స్కెచ్ గీశాడంటే అవుట్, శత్రువు దెబ్బతినాల్సిందే. పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడ్డవాడు ఒక పథక రచన చేశాడంటే, ఒక వ్యూహం రచించాడంటే, ఆడ మనిషి అయినా మగ మనిషి అయినా శత్రువు చిక్కుకోవాల్సిందే, ఓడిపోవాల్సిందే. ఇది భక్తులందరి అనుభవాల్లో మనకు తెలిసింది. దావీదు చూడండి ఎంత పథక రచనతో పోయాడో. ఏమిటి ఆయన పథకం అంటే? కత్తి లేదు, ఈట లేదు, బడిస లేదు, బల్లెము లేదు, ఏం లేదు, ఒడిశాలు తీసుకొని పోయాడు. ఇక్కడ వ్యూహం ఏంటంటే, గొలియాత్ అనేవాడు డాలు పట్టుకోవద్దు. వాడేం చేశాడంటే, 40 రోజుల నుంచి పిలుస్తున్నా ఎవడు రావట్లేదు, ఇవాళ కూడా ఎవడొస్తాడులని రోజు డాలు మోసేది ఎందుకురా నేనని ఒకడిని పిలుచుకొని వాడికి ఇచ్చాడు. డాల్ అంటే ఏంటో తెలుసా? ప్రత్యర్థి ఏదైనా ఉపయోగిస్తే, మన మీదికి ప్రయోగిస్తే దాన్ని అడ్డగించేది డాలు. ఆ డాలు పక్కోడికి ఇచ్చాడు. వీడి తెలివి చూడు. మరి ఒక్కొక్కడు ఉంటాడు ఇంత పొడుగును ఉంటాడు కానీ బ్రెయిన్ ఉండదు వాడికి. డాలు పక్కోడికి ఇస్తే వీడికి రాయేస్తే వాడు అడ్డం పెడతాడా? వీడికి బాణం వేస్తే వాడు అడ్డం పెడతాడండి? ఇంత పొడుగోడికి వాడి చేతిలో ఉండొద్దు, ఒక చేతిలో ఖడ్గం, ఒక చేతిలో డాలు. ఈ డాలు పక్కోడికి ఇచ్చాడు. ఇది చూశాడు దావీదు. అదంతే కంటిన్యూ చేయాలంటే నేను ఆయుధాలు తీసుకొని పోకూడదు. అది ఒక పక్కన డాల్ తీసుకున్నాడు చూడండి ఒకడు. వీడు హీరోలాగా వస్తున్నాడు. ఆ వ్యూహం అర్థమైపోయింది. అతను కర్ర తీసుకొని వస్తున్నాడు. అతను బాణం తీసుకున్నా, ఈట తీసుకున్నా, బరిసె తీసుకున్నా ఖచ్చితంగా రే డాల్ ఇటీరా అంటాడు వీడు. వీడు డాల్ అడగొద్దు అంటే మన చేతిలో ఏం కనపడొద్దు, వాడికి ఏం కనపడలా. చివరికి ఆ లోయలోకి వెళ్ళి 5 నుందని రాళ్ళు ఎరుకొని సంచిలో వేసుకొని 5 ఉపయోగించి ఒక రాయి పెట్టి గిరగిరా తిప్పి అది ఒడిశాల. అవుట్, బుల్లెట్ దూరినట్టు వెళ్ళిపోయింది. అభిషేకం కలిగిన వాడు పిచ్చి పోరాటాలు చేయడు. ఏది చేసినా ఒక వ్యూహం, ఒక పద్ధతి, ఒక వైనం ఉంటాయి. ఎందుకంటే దేవుడే ఆ జ్ఞానం ఇస్తాడు. ఆవేశపడి వస్త్రములు పరాపరా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి తరువాయి భాగం వచ్చేవారం 4 లక్షణాలు చెప్పి 4 5 మిగిలిన ఈసారి ఎప్పుడన్నా చెప్తా.
నీవు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డావు అనడానికి మొదట ధైర్యపరచబడతావు, రెండవది శత్రువు మీదికి రేపబడతావు, మూడవది సమస్యను చూసే దృష్టి మారిపోతుంది. చిన్నవి కూడా పెద్దవే కనపడతాయి అభిషేకం లేని వాళ్ళకి, అభిషేకం పొందినోడికి పెద్దది కూడా చాలా చిన్నదిలా కనపడుద్ది. నాలుగవది వ్యూహ ప్రకారము, పద్ధతి ప్రకారం పనిచేస్తారు అభిషేకం కలిగిన వాళ్ళు. నేను అవన్నీ వెతుక్కుంటాను. ఇప్పుడు అభిషిక్తుడి లక్షణాలు ఉన్నాయా నా దగ్గర, లేకపోతే ఆశోదవుడి లక్షణాలు ఉన్నాయా అని. దేవునికి స్తోత్రం. నా ప్రయాణ పద్ధతి ఎలా ఉంది, నా పరిచర్య విధానం ఎలా ఉంది, నా సేవా విధానం ఎలా ఉంది అనే ఆ వెనక్కి తిరిగి వివేచించుకుని ఇది వ్యూహం కరెక్టా కాదా, ఈ విధంగా వెళ్ళి నేను శత్రువుని ఎఫెక్ట్ చేయగలుగుతున్నానా లేదా, ఎంతవరకు సఫలం అవుతున్నాననే ఆ వివేచన చూసుకుంటాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఐదవది దేవుని సన్నిధి కొరకు ఆకాంక్ష ఉంటుంది. నేను వదిలే ఈసారి ఎప్పుడన్నా చెప్తాను. దేవుని సన్నిధి కొరకు ఆశ ఉంటుంది అభిషిక్తునికి. ఇందాక పాడాం కదా, ఇక అది నీ కోసం జీవిస్తున్నా, ఓకే, జీవించు దినములంతా కురికి పని చేసేదన్, జీవించు దినములంతా కురికి పని చేసేదన్, పిలిచావు నీ సేవకై, పిలిచావు నీ సేవకై, దానిని మరచెదనా, దానిని మరచెదనా, యజమానుడా యజమానుడా నా యేసు రాజుడా, అల్లంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే, నా తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే. దేవునికి మహిమ. దేవుని సన్నిధిని ప్రేమిస్తారు, దేవుని సన్నిధి కొరకు ఆశ కలిగి ఉంటారు. పరిశుద్ధాత్మ అభిషేకం పైన ఉంటే హృదయము దేవుని కొరకు కోరుకుంటూ ఉంటుంది ఎప్పుడు. ఇంట్రెస్ట్ ఉంటే రాసేసుకో. ఆరవది దేవుని ప్రభావం ఈ వ్యక్తులలో చేయునట్లు విశ్వాసము వృద్ధి అయిద్ది. విశ్వాసం గ్రోత్ అవుతుంది. పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా పొందే విశ్వాసం వేరు, సహజంగా కలిగి ఉండే విశ్వాసం వేరు, అభిషిక్తులు కలిగి ఉండే విశ్వాసం వేరు. మోషే మీద ఉన్న అభిషేక ప్రభావం ఎంతంటే, చేయి చాపి సముద్రం 2 పాయలగునట్లు ఆజ్ఞాపించంటే, వామ్మో సముద్రమా ప్రభు 2 పాయలా, అమ్మో అనలా. వెంటనే ఆ కర్రను సముద్రం వైపు చూపించి 2 పాయలగునట్లు ఆజ్ఞాపించాడు. ఏం సందేహించలా. అంటే దేవుడు చేయగలడని నమ్మాడు. ఆ బండను కొట్టు, నీళ్ళు ఇస్తుంటే కొట్టాడు. ఈ చెట్టును తీసుకెళ్ళి అందులో వేయంటే వేయించాడు. ఇది ఎలా జరిగిద్దన్న ప్రశ్నే లేదు. మోషే మీదున్న అభిషేకం ఎంత అంటే, మోషే మీదున్న అభిషేకములో 1 పాలు డిసైడ్ చేస్తే, నిర్ణయిస్తే అది 70 మంది మీదికి వచ్చింది. అంత అభిషేకం ఉంది మోషే మీద. అభిషేక ప్రభావం ఎంత విశ్వాసాన్ని మోషేలో కనపరిచిందంటే, ఫరో రాజును కూడా లెక్క చేయాల. అప్పట్లో అగ్రరాజ్యం అది. వాడు అగ్రరాజ్యపు రాజు. అందులో వాడు మిడిమేలో నడమంత్ర 2 కలగలిసి పుట్టినోడు వాడు, ఆ దరిద్రుడు. వాడిని అందరూ అదురుకొని వస్తారైతే వాడిని పోయి కదిలిచ్చారు వీళ్ళు. వాడితో ఆడుకున్నారండి వీళ్ళు. మోషే అభిషేకం. రాజు అయితే ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తావు? ఏం చేయలేవు. ఐగుప్తుకు రాజువి,
నేను ఎవరి ద్వారా పంపబడ్డానో తెలుసా? విశ్వానికే రాజైన వాడి ద్వారా పంపబడ్డోని నేను. ఆ విశ్వాసం వేరిక. అభిషేక ప్రభావమున మనకు కలిగే విశ్వాసపు పరిధి వేరో. దేవుని ప్రజలందరినీ దారి మళ్ళించిన, యెజబేలును ఎదిరించిన ఏలియా అభిషేకం. దేవుని ప్రజలందరినీ దారి మళ్ళించిన, యెజబేలును ఎదిరించిన ఏలియా అభిషేకం. ఐగుప్తు రాజును గడగడ వణికించి, ఐగుప్తు రాజును గడగడ వణికించి, అనవారిని విడిపించిన మోషే అభిషేకం. తన వారిని విడిపించిన మోషే అభిషేకం. హల్లెలూయా 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. కురిపించుము దేవా నీ ఆత్మవర్షము, ఫలింతును నీకై నా జీవితాంతము. కురిపించుము దేవా నీ ఆత్మవర్షము, ఫలింతును నీకై నా జీవితాంతము. హల్లెలూయా 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా. అభిషేకము లేని వాళ్ళ విశ్వాస పరిధి వేరు, అభిషిక్తుల విశ్వాస పరిధి వేరు. ఇది 6వది. 7వది, పరిశుద్ధాత్మ అభిషేకము మన మీదికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ తప్పకుండా కొన్ని శక్తులు మనలో విడుదల చేస్తాడు, కొన్ని ప్రభావాలు మనలో విడుదల చేస్తాడు. అది జరిగిద్ది. ప్రస్తుతం నీవు నేను కలిగి ఉన్న శక్తి గాక ప్రత్యేకమైన శక్తులు మనకు వస్తాయి. అభిషేకం లేనోళ్ళు చిన్న రోగం తగ్గిద్దంటేనే నమ్మలేరు. ప్రార్థన చేయుట ద్వారా, ప్రభువునందు విశ్వాసం ఉంచి దేవునికి విజ్ఞాపన చేయుట ద్వారా ఈ జబ్బు తగ్గిద్ది, ఈ బలహీనత తగ్గిద్ది, ఈ సమస్య పోయిద్దని నమ్మలేరు అభిషేకం లేనోళ్ళు. అరే దేవుడు తీసేస్తాడని గట్టిగా విశ్వసించలేరు. కానీ అభిషిక్తులు చిన్న జబ్బు కాదు, ఎంతటిదైనా సరే నా దేవుడు దాన్ని బాగు చేయగల సమర్థుడని రూఢిగా నమ్ముతారు. అభిషేకం పొందనటువంటి వాళ్ళు నిరీక్షణకు ఆధారం ఉన్నప్పుడు నమ్ముతారు. అభిషేకం లేనోళ్ళు నిరీక్షణకు ఆధారం ఉన్నప్పుడు నమ్ముతారు. కానీ అభిషేకం పొందినోళ్ళు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నమ్ముతారు. ఇది అర్థమైందా మీకు? నిరీక్షణకు ఆధారం ఉన్నప్పుడు అంటే క్యాన్సర్ మొదటి స్టేజీ అండి, ఆహా అయితే వెనక్కి తిరిగిద్దిలే, అది నిరీక్షణకు ఆధారం. క్యాన్సర్ 4th స్టేజీ అండి, అబ్బో నిరీక్షణకు ఆధారం లేదు, అంటే ఇక బతకడానికి అవకాశాలు లేవు. మొదటి పాయింట్లో అందరం నమ్ముతారు. ఫస్ట్ స్టేజ్ అంటే ఓకే, ఆ కీమోనో లేకపోతే రేడియేషనో ఏదో ఒకటి పెట్టేసి అయిపోయిద్దిలే, బతికేస్తారులే, నిరీక్షణకు ఆధారం. 4th స్టేజ్లో డాక్టరే చేతులు ఎత్తేస్తాడు. డాక్టర్లే చేతులు ఎత్తేస్తారు. ఇది క్యాన్సరే కావచ్చు, ఏ జబ్బైనా కావచ్చు. నేను చెప్తున్నా, డాక్టర్లు చేతులు ఎత్తేసారంటే ఇక మనం కన్ఫర్మ్ చేసుకుంటాం, ఇక ఇది తగ్గదు, ఇక ఇది ఇంతే, దీంతో పోవటమే అని. కానీ దేవుని అభిషేకం పొందినటువంటి వాళ్ళు, విశ్వాసం గల వాళ్ళు ఏమంటారో తెలుసా? డాక్టర్లు ఎంతమంది చేతులు ఎత్తినా నా దేవుడు దీన్ని బాగు చేయగలడు. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నమ్మునదే విశ్వాసం అంటే. ఈ పరిస్థితులు మారడానికి ఇక అవకాశమే లేదు అనే పరిస్థితులలో కూడా దేవుడు దీన్ని మార్చగలడు, ఆయన దలుచుకుంటే మారుస్తాడు, నేను దేవునికి ప్రార్థన చేస్తా అనేదే విశ్వాసం. అభిషిక్తుల్లో కనపడే 6వ లక్షణం
విశ్వాసపు పరిధి విస్తరణ. 7వ లక్షణం, ఏదో ఒక వరము. నువ్వు అడిగావుగా, నీ రాజ్య విస్తరణ కొరకు నీ జత పని వాణ్ణి కావాలి, జత పని గత్తెన కావాలని అడిగావు కదా. ఇదిగో నీకు ఒక శక్తిని ఇస్తున్నా, ఇది నీలో పనిచేసిద్ది. నువ్వు ఎవరికైనా ఎవరితోనే నువ్వు మాట్లాడావంటే వాడు మారతాడు. కొంతమందికి ఇదిగో నువ్వు ఎవరికైనా చేతులు ఉంచావంటే వారు స్వస్థత పొందుతారు. ఇదిగో ఏదైనా నువ్వు అనుకున్న కార్యం జరగాలంటే ఇదిగో నేను జరిగిస్తాను, ఇది ఈ విధంగా జరిగింది, ఈ విధంగా జరిగింది అని కొన్ని శక్తులు కూడా. సొలొమోనుకి జ్ఞానము అనే శక్తిని ఇచ్చాడు, మోషేకి నాయకత్వానికి కావాల్సిన శక్తిని ఇచ్చాడు, యెహోషువకు కూడా జ్ఞానాత్మనిచ్చాడు, నాయకత్వానికి కావలసినటువంటి జ్ఞానాత్మ. బెసలేలుకి ఆత్మ ద్వారానే పనితనం చిత్రమైన పనులు కల్పించే శక్తిని ఇచ్చాడు. ఇదంతా లేఖనమే. పరిశుద్ధాత్మ అభిషేకం మన మీదికి వచ్చినప్పుడు మనం కలిగి ఉన్న వాటికంటే అదనంగా కొన్ని శక్తులు దేవుడు మనలో ఉత్పత్తి చేస్తాడు. అది మనకు అర్థమైద్ది. ఏమన్నా అర్థమైందో నేను చెప్పింది? ఇవన్నీ అభిషేకం పొందిన తర్వాత మన నుండి వ్యక్తమయ్యేటువంటి లక్షణాలు 7 చెప్పాను. ఇంకా చాలా ఉన్నాయి, మీకు ఇవే ఎక్కువ. ఆ 7 మళ్ళీ చెప్పమంటే అని చూస్తారు, నాకు తెలిసి ఆ సంగతి. ఇంకా లేండి, టైం ఎంత ఒకసారి చూడండి, టైం ఎంత అయింది? 1 లే. నిజంగా నువ్వు దేవునిలో ఫలించాలని ఆశ నీకుందా? అట్లయితే నువ్వు దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. పైనుండి నీ మీదికి దేవుడు తన శక్తిని పంపునట్లు దేవుని సన్నిధిని అపోస్తలుల వలె కాచుకోవాలి. నేను కాచుకోవాలి, మనం కాచుకోవాలి. మరి ఎక్కువగా ఫలించాలంటే మరి ఎక్కువ శక్తి పొందాలి. గుర్తుపెట్టుకో, నీకున్న శక్తి మేరకే నువ్వు పని చేయగలుగుతావు. నీ శక్తికి మించి నువ్వు చేయలేవు. ఎక్కువ పని చేయాలంటే ఎక్కువ శక్తి కావాలి. ఎక్కువ శక్తి కావాలంటే ఎక్కువగా దేవుని పాదాల దగ్గర నువ్వు కనిపెట్టుకుని ఆ ప్రభావంతో నింపబడాలి. ఎంత చెట్టుకు అంత గాలి. దేవుని పాదాల చెంత ఎంత కాచుకుంటే అంత కృప పొందుతాడు. అసలు మన గుండెల్లో ఆశ ఉందా? కొంతమందికి అయితే ఆశ ఉండదు. మన వాళ్ళకి ఎక్కువ శాతం ఒకటే ఆశ, అప్పులు పోవాలి, సమస్యలు పోవాలి, ఉద్యోగం రావాలి, అమ్మాయికి పెళ్లి కావాలి, అబ్బాయికి పెళ్లి కావాలి, ఏమండి ఇల్లు మొదలు పెట్టాం కంప్లీట్ కావాలి, షుగర్ తగ్గాలి, బీపీ తగ్గాలి, క్యాన్సర్ తగ్గాలి, HIV తగ్గాలి. ఇవన్నీ చేయడా దేవుడు? చేయడా? ఆయన యందు నువ్వు పెట్టుకున్న నిరీక్షణ, విశ్వాసం నిన్ను సిగ్గుపరుస్తుందా? అరే దేవుడిని ఎరగని అన్యులకి ఇవన్నీ చేసినప్పుడు నీకు నిశ్చయంగా చేస్తాడు. దాని గురించి దిగులు పడేది ఏంది? వెర్రిమోహమా? దాని గురించి నువ్వు ఆలోచించేదేంది? దాని గురించి నువ్వు జుట్టు పీక్కునేదేంది? ఈ లోకములో నుండి నీవు నేను తీయబడక మునుపు ప్రభు రాజ్య నిర్మాణములోను ప్రభు చిత్తము యొక్క నెరవేర్పులోను మనం కష్టపడాలి. దానికోసం మన హృదయం వాంఛించాలి, దాన్ని అపేక్షించాలి. ఎంతమంది కోరుకుంటున్నారన్నా? పరలోకం చేరితే చాలన్నా, బహుమానాలు కిరీటాలు ఏం వద్దన్నా, నాకు పరలోకం చేరితే చాలు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. పరలోకం చేరితే చాలు. కొంతమంది పాపం చేతులు ఎత్తారు. రైట్. సరిగ్గా ఇప్పుడు చేతులు ఎత్తిన వాళ్ళు పరలోకం వస్తారు కానీ ప్లాట్ఫారాలు ఉడుతారు. ఇక వాళ్ళ ముఖాలు చూడండి మీరు. ఇక అక్కడ ఊడవటం తుడవటం వాళ్ళ పని. వస్తారు కానీ ఇంక అక్కడ మొత్తం శుభ్రంగా ఊడవటం తుడవటం, రోడ్ల మీద తిరగటం. అన్న పరలోకమును చేరుటయ్యే కాదు, ప్రభు ఆశించినట్లుగా కిరీటధారినై రాజదండము చేతబట్టి ప్రభుతో కూడా ఏలాలి, ప్రభుతో కూడా నేను పరిపాలించాలి. ప్రభు అది ఆశిస్తున్నాడు నా నుంచి. ప్రభు నన్ను మెచ్చుకోవాలి. బళా నమ్మకమైన దాసురాలా, బళా నమ్మకమైన దాసుడా అనాలి. నా జన్మ సార్థకం కావాలన్నా ఈ ఆశ నాకుందన్న వాళ్ళు చేతులు ఎత్తండి.
ఏదో నేను ప్రసంగం చేశానని చేతులు ఎత్తారా, లేకపోతే నిజంగానే ఉందా? ఉంటే ఇంకే. ఇక నువ్వు కార్యసిద్ధి పొందడానికి కావలసిన రీతిని దేవుని పాదాలు ఆశ్రయించు. సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త చెప్పమని ప్రకటించిన ప్రభువే వెళ్ళే ముందు ఒక్క మాటని, ముందు పైనుండి శక్తి పొందుకొని వెళ్ళండి అన్నాడు. మీకు చెప్తున్నా, చేతులు ఉంచండి, ప్రార్థన చేయండి, స్వస్థత ప్రార్థన చేయండి, వాక్యం బోధించండి, పరిచర్య చేయండి, ఆత్మల్ని సంపాదించండి అని చెప్పా మీకు. అయితే ఒక్క మాట, ముందు శక్తితో నింపబడండి. దేవుని సన్నిధిని కనిపెట్టి ప్రార్థన చేయండి. దేవుని ఆత్మతో నింపబడండి. పరిశుద్ధాత్మ ప్రభావంతో నింపబడండి. ఆ శక్తి మన మీదికి దేవుడు పంపునుగాక. అందరూ తలలో వంచి కళ్ళు మూయండి. దైవజనుడు ప్రార్థిస్తాడు. లైవ్లో ఉన్నవాళ్ళు, జూమ్లో ఉన్నవాళ్ళు అందరూ కూడా తలలో వంచి కళ్ళు మూసి శక్తి కొరకు వేడుకుందాం. దేవుని బలం కొరకు వేడుకుందాం. దేవా, నన్ను ప్రతిష్ఠించమని ప్రార్థన చేద్దాం. నీతో జత పని వాణ్ణి కావాలి, జత పని కత్తెను కావాలి, నాకు సహాయం చేయమని వేడుకుందాం, ప్రార్థన చేద్దాం. నీ అప్పులు, సమస్యలు, రోగాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులన్నీ దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా ఉన్నాయి. వాటన్నిటినీ తప్పకుండా దేవుడు తొలగిస్తాడు. తప్పకుండా నీకు జవాబు వచ్చింది. వాటి గురించి నువ్వు దిగులు పట్టడం ఎంత తొందరగా మానేస్తావో అంత తొందరగా వదిలిపోతాయి. వాటి గురించి ఆలోచించడం ఎంత తొందరగా వదిలేస్తావో అంత తొందరగా జవాబు వచ్చింది నీకు. దయచేసి వాటి గురించి ఒత్తిడిగా ఆలోచించడం వదిలేయి. తప్పకుండా విడుదల వచ్చింది చూస్తావు నువ్వే. నువ్వు ఆలోచించాల్సింది దేవుని నీతిని గూర్చి, దేవుని రాజ్యాన్ని గూర్చి, దేవుని చిత్తాన్ని గూర్చి, దేవుని జత పనిని గూర్చి చెయ్యి ప్రార్థన. తండ్రి, నన్ను బలపరచు, నన్ను బలపరచు, నన్ను బలపరచు, నీ శక్తితో నన్ను నింపు. కనిపెట్టుకుంటా నీ పాదాల చెంత నీ వరములతో నన్ను నింపు. నీ కొరకు ఫలించాలి. గొడ్డుబోతు గొర్రెలాగా ఉండకూడదు, గొడ్డుబోతు చెట్టులాగా ఉండకూడదు. 4 పండ్లైనా ఫలించాలి, ఒక ఆత్మనైనా రక్షించాలి. దేవా, నన్ను బలపరచు, నన్ను అభిషేకించు, నన్ను వెలిగించు, నన్ను నీ శక్తితో నింపు. దేవా, నన్ను నీ పని కొరకు వాడుకో, ఇంకా వాడుకో, ఇంకా వాడుకో అని అడుగు. నా దేవుని కార్యం చూస్తావు. హల్లెలూయా, 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 హల్లెలూయా. చేద్దాం ప్రార్థన. దైవజనుడు ప్రార్థిస్తాడు. స్తోత్రములు నాయన. సర్వాధికారి అయిన మా తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ మధ్యాహ్నపు వేళ నీ దాసుని ద్వారా నాతో, మాతో, మా అందరితో కూడా సూటిగా చాలా స్పష్టమైన రీతిలో మమ్మల్ని దర్శించినందుకొరకే మీకు స్తోత్రాలు ప్రభువా. నీ శక్తిని పొందుకున్న వారి జీవితాలు ఎలా ఉంటాయో నా తండ్రి, అద్భుతంగా మీరు మాతో మాట్లాడారు. నీకు స్తోత్రాలు నాయన. నిజమే ప్రభువా, ఈరోజు ఒక్కొక్కరి జీవితాన్ని పరిశీలించి చూస్తే ఇటు సేవకులు, విశ్వాసులు, పరిచారకుల హృదయాలలో, వారి వ్యక్తిగత జీవితాల్లో అభిషేకపు కొరత మాలో చాలా కనబడుతుంది నాయన. నా తండ్రి, ఈరోజు అడుగుతున్నాం ప్రభువా, ఈ ఉపవాస ప్రార్థన వేళ అడుగుతున్నాము నాయన, నూతనముగా ఒక్కొక్కరి మీదకు బలమును యేసు నామములో మీరు పంపుదురుగాక. ఇక్కడున్న ఒక్కొక్కరు బలపరచబడాలి నాయన. నీ శక్తిని పొందుకోవాలి ప్రభువా. అభిషేకించబడిన వారమై నాయన, అభిషేకము పొందుకున్న ఆనాటి భక్తులు ఏ విధంగా నీ కొరకు వాడబడ్డారో, ఏ విధంగా ఫలించారో, ఆ విధమైన ఫలింపు మా అందరికీ మీరు దయచేయండి నాయన. అభిషేకించబడిన వారు ధైర్యముగా ఉంటారని, జ్ఞానము పొందుకుంటారని, రోషము కలిగి ఉంటారని, ఒక వ్యూహాన్ని రచిస్తే అద్భుతంగా ఫలిస్తుంది అని, విశ్వాసపు బలముతో నింపబడతామని, ఎక్కడ అడుగు పెడితే అక్కడ దయ్యాలు పారిపోతాయని, నీ కొరకు ఒక అచంచలమైన విశ్వాసాన్ని కలిగి ఉంటామని నా దేవా మీరు మాట్లాడారు. ఆ కృప మాకు కావాలయ్యా, ఆ అభిషేకం మాకు కావాలయ్యా, ఆ బలం మాకు కావాలి ప్రభువా. ఉపవాసాలు ఉండి నీ దగ్గర గోజాడుకునే కృప మా అందరికీ దయచేయండి. గంటలు గంటలు నీతో గడపాలి ప్రభువా. ఆనాడు మేడగది మీద అపోస్తలులు ఎలా గడిపారో ఆ అనుభవం మా అందరికీ దయచేయండి ప్రభువా. ఈరోజు మేమందరము నాయన సరి చేసుకుంటున్నాం, చక్కదిద్దుకుంటున్నాం ప్రభువా. నీ కొరకు కృప పొందడానికి అడుగులు వేస్తూ ఉండగా నూతన అభిషేకం దయచేయండి ప్రభువా. అభిషేకించబడిన వారై నీ కొరకు పని చేయాలి ప్రభువా. ఆత్మల రక్షణ కొరకు పని చేయాలి ప్రభువా. ఈ తండ్రి
సన్నిధిలో ఈ లైవ్ లో ఏకీభవిస్తున్న ఒక్కొక్కరు శక్తివంతమైన పాత్రలుగా మార్చబడుదురుగాక. ఒక్కొక్కరు నాయన నీ రాజ్య వ్యాప్తి కొరకు కష్టపడుదురుగాక. అనేక ఆత్మలను నీ కొరకు సంపాదించుదురుగాక. ఒక రకమైన ప్రభావము ఈ శుక్రవారపు వేళ ఒక్కొక్కరి మీదకు దిగి వచ్చునుగాక. ఒక సైన్యమై ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళాలి ప్రభువా. నీ కొరకు సైన్యమై వీరులై వీరురాలై ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళాలి ప్రభువా. సాతాను కోటలను కూల్చే ఒక బలమైన సైన్యము ఈ తండ్రి సన్నిధిలో మీరు సిద్ధపరుస్తున్నందు కొరకే మీకు స్తోత్రాలు. వాక్యం అందించిన మీ దాసుని మీ ఎడంతల ఆత్మ చేత నింపి అభిషేకించి ఇంకా బలంగా వాడుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడును లోక రక్షకుడునైన యేసుక్రీస్తు వారి దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహాయ సహవాస సమాధానములు సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాకాలము తోడై ఉండి నిత్యంతములో చేరు పర్యంతము నడిపించునుగాక. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. ఈ విన్న మాటలు దయచేసి ఇక్కడే దులిపేసి వెళ్ళకుండా, నిజంగా దేవుని కొరకు ఫలించాలనుకుంటే, దేవుని జత పని చేయాలనుకుంటే, దేవుని రాజ్య నిర్మాణంలో పాలివాడవు పాలిదానవు కావాలనుకుంటే నేను చెప్పినట్టు దేవుని పాదాల దగ్గర యాచించు, కనిపెట్టు, ప్రార్థించు, వరం పొందుకో, శక్తి పొందుకో, అభిషేకం పొందుకో, ఆత్మ ఫలము నీలో ఫలించినట్లు దేవునికి చోటివ్వు, దేవుని పాత్రగా మారు, అభిషిక్తుడిగా అభిషిక్తురాలిగా మార్పు చెంది దేవుని కొరకు ఫలించు. ఓకే, పిరిగి పందలాగా ఉండొద్దు, భయం గుప్పెట్లో బతకొద్దు. అలాగే శుక్రవారం కొంతమంది బాప్తిస్మానికి సిద్ధపడి వస్తూ ఉన్నారు. అలా రక్షణకు సిద్ధపడిన వాళ్ళు నీళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి. బాప్తిస్మానికి సిద్ధపడ్డ వాళ్ళు నీళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి. సేవకులు మీకోసం ప్రార్థన చేస్తారు. ప్రార్థనా సహాయం పొందగోరిన వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుకు వచ్చేయండి. దైవజనులు మీ మీద చేతులు ఉంచుతారు. వచ్చే బుధవారం ఏ తారీఖు? 35వ తారీఖు. 30వ తారీఖు బాప్తిస్మాలు ఉన్నాయి. 30వ తారీఖు బాప్తిస్మాలు ఉన్నాయి. వచ్చే బుధవారమేగా. వచ్చే బుధవారం సిద్ధపడేవాళ్ళు సిద్ధపడండి. లైవ్లో వీక్షించే వాళ్ళు, ఇంకెవరైనా రక్షణ పొందగోరిన వాళ్ళు ఆ వేళకి బాప్తిస్మానికి సిద్ధపడండి. తెల్లబారిన పొలమును జూచి తెల్లవారక ముందే లేచి ఓ పాదాల చెంత నిత్యము గోజాడండి. నీ శక్తితో, నీ ప్రభావంతో, నీ ఆత్మతో నన్ను నింపు ప్రభువా. నీ కొరకు వాడబడని జీవితానికి అర్థం లేదు. నీ కొరకు ఫలించినప్పుడు నా బ్రతుకు అర్థం లేదు. నీ రాజ్య నిర్మాణంలో పాలివాడును పాలిదాన్ని కానప్పుడు నాకు అర్థం లేదు నా బ్రతుక్కి. నీ కొరకు ఫలించాలి. నన్ను
నియమించు. నా గటి మీద చెయ్యిని వేసి వెనుకకు చూడక సాగడి వారిని, నా గటి మీద చెయ్యిని వేసి వెనుకకు చూడక సాగడి వారిని, భారము కలిగి సువార్త గింజలు, భారము కలిగి సువార్త గింజలు దున్నిన ఎదలో చల్లెడి వారిని, దున్నిన ఎదలో చల్లెడి వారిని పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు. ప్రార్థన సహాయం కావాలనుకున్న ఇటు వచ్చి ప్రార్థన చేయించుకోండి. లైవ్లో ఉండి ఉపదేశం నిన్న మీరు కూడా ఆత్మ కొరకు ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ శక్తి కొరకు కనిపెట్టండి. ఆత్మ వరములను అపేక్షించండి. దేవుని కొరకు పని చేయనప్పుడు, ఫలించినప్పుడు నీ బ్రతుకు అర్థం లేదని గుర్తుపెట్టుకో. తెల్లబారిన పొలమును దోచి తెల్లవారక ముందే లేచి, తెల్లబారిన పొలమును దోచి తెల్లవారక ముందే లేచి, ఉల్లము దేవుని ఆత్మతో నిండగా, ఉల్లము దేవుని ఆత్మతో నిండగా, ఉల్లాసముతో కూర్చెడి వారిని, ఉల్లాసముతో కూర్చెడి వారిని పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు. దేవుని పాద సన్నిధిని కన్నీరు విడవండి, ఏడవండి, గోజాడండి. నీ బలము నాకివ్వు, నీ శక్తి నాకివ్వు, నీ ప్రభావముతో నన్ను నింపుమని ఏడవండి. అప్పుడు నీవు స్వస్థత పొందుటయే కాదు, అనేకులు బాగుపడినట్టు నా తండ్రి నిన్ను బలపరుస్తాడు. దేవుని సన్నిధిని కన్నీరు ఉండాలి. ఈ పని కొరకు నేను వాడబడాలన్న ఆశ ఉండాలి. పరమండలము సంతసముందగా ధరణిలో ఆత్మల సంపద పండగ, పరమండలము సంతసముందగా ధరణిలో ఆత్మల సంపద పండగ, చిరజీవమును ఒసగిడి యేసుని, చిరజీవమును ఒసగిడి యేసుని, రక్షణ వార్తను చాటిడి వారిని, రక్షణ వార్తను చాటిడి వారిని పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు. పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు, నేడు
ప్రైజ్ ది లార్డ్. మీ అందరికి వందనాలు. దైవ సేవకు సిద్ధపడండి, ఆత్మతో నింపబడండి. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. సెలవు. లైవ్లో ఉన్న వాళ్ళు కూడా వందనాలు. సెలవు.